హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అండి. వరలక్ష్మి వ్రతం అయ్యి నెల రోజులు అయింది, కానీ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నానండి. వరలక్ష్మి వ్రతం వస్తుందంటే 10 రోజుల ముందు నుంచి ఇల్లు క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టుకుంటాం కదా. నేనైతే 4 రోజుల ముందు నుంచి అల్మారాలన్నీ క్లీన్ చేసుకోవడం, ఇల్లు దులుపుకోవడం, కిచెన్లో ఉన్న డబ్బాలన్నీ కడుక్కోవడం మొదలు పెట్టుకున్నాను. ముందు రోజుతో నా పనులన్నీ పూర్తయ్యాయి. ముందు రోజు షాపింగ్కి వెళ్ళాను కదండి. షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత అందరం భోజనాలు చేసిన తర్వాత ఇల్లు, బయట, స్టవ్, పూజా సామాగ్రి అన్నీ కడుక్కునేటప్పటికే నాకు నైట్ 11:30 అయిపోయింది. వ్రతం చేసుకున్నప్పుడు ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటానో వాటికి కావలసిన సరుకులు, పూజకి కావలసిన పూజా సామాగ్రి అన్నీ ఒక పేపర్లో రాసుకుని అన్నీ తెప్పించుకున్నానండి. కానీ అరిటాకులు ఒక్కటి మర్చిపోయాను. కొమ్ము శనగలు అయితే వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను. ముందు రోజే నేను కొన్ని పనులు అయితే చేసి ఉంచుకుంటానండి. కానీ ఇప్పటికే చాలా టైం అయిందని చెప్పేసి కొన్ని పనులు అయితే చేసుకోలేదు. అంటే బెల్లం మిక్సీ పట్టుకోవడం, మామిడాకులు గుమ్మానికి కట్టుకోవడం అలాంటి పనులు ముందు రోజే చేసుకుంటాను. ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం రోజు అండి. తెల్లవారుజామున 5 గంటలకి లేచి బయటంతా కడుక్కున్న తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుని తలస్నానం చేసిన తర్వాత ముందుగా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాను. ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేశానో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కుడుములు, పూర్ణం కుడుములు, ఆవు పాలతోటి క్షీరన్నము, చలివిడిలోకి వచ్చేసి వడపప్పు అంటే పెసరపప్పుని వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను. అలాగే పానకము, పూజ చేసుకున్నప్పుడు ఆవు పాలు కావాలి కదా, ఆవు పాలు. ముందు రోజు నైట్ నేను కొమ్ము శనగలు నానబెట్టుకున్నాను కదండి. శనగల్లోకి వచ్చేసి కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే అత్తీసరన్నము. పెళ్ళైనప్పటి నుంచి నేను వరలక్ష్మి వ్రతంకి ప్రతి సంవత్సరము ఈ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటానండి. అంటే గారెలు కానీ, బూరెలు, పులిహోర అలాంటివి ఏమీ ఎప్పుడూ చేయలేదు. అందుకనే ఈ సంవత్సరం కూడా ఇవే చేసుకున్నాను. ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను బయట ఉదయం తెల్లవారుజామున లేచినప్పుడు కడిగాను, కానీ ముగ్గులు పెట్టుకోలేదు. ఫస్ట్ అయితే గడపకి, తులసమ్మ కోటకి పసుపు రాసేసి గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని వరిపిండితో ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత గుమ్మం ఎదురుగా నాకు వచ్చినట్లుగా ముగ్గులు అయితే పెట్టేసుకుని గుమ్మాలన్నిటికి మామిడాకులు అయితే కట్టేసుకున్నానండి. ఈ పనులన్నీ పూర్తయ్యేటప్పటికి నాకు టైం 8:30 అయింది. ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది. నేను వరలక్ష్మి వ్రతం అయితే 2వ శ్రావణ శుక్రవారం చేసుకోలేదు, 4వ శ్రావణ శుక్రవారం అయితే చేసుకున్నానండి. 2వ శ్రావణ శుక్రవారం అయితే పిల్లలకి స్కూల్ సెలవిస్తారు కాబట్టి పక్కనే నా దగ్గర కూర్చుని వాళ్ళు కూడా నాతో పాటు పూజ చేసుకునేవారు. కానీ ఈసారి అయితే వాళ్ళకి స్కూల్ ఉందండి. అందుకని ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా తర్వాత నేను వ్రతం చేసుకోవడానికైతే చీర కట్టుకుని రెడీ అయిపోయాను. ఇప్పుడైతే వ్రతం చేసుకోవడానికి అన్నీ సర్దుకోవాలి. టైం అయితే కరెక్ట్గా 9 అయిందండి. ఇప్పుడు నేను ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు, అలాగే నేను వ్రతం చేసుకోవడానికి అన్నీ సర్దుకున్నప్పుడు కూడా వీడియో తీద్దామని అయితే అనుకున్నానండి. కానీ నా ట్రైపాడ్ అయితే విరిగిపోయింది. ఇంకా ఒక చేత్తో వీడియో తీస్తూ చేశాను అనుకోండి, ఇంకా దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా, మొత్తం సెల్ మీదే ధ్యాస ఉంచుతాము. అందుకని చెప్పేసి నేను ఇంకా వీడియో అయితే తీయలేదు. పూజ కంప్లీట్ అయిన తర్వాత, అలాగే నేను ఇవన్నీ సర్దుకున్న తర్వాత వీడియోలో అయితే చూపించాను. నేను ముందు రోజు చీర, అలాగే 1 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాను కదా. చీర అయితే ఇంకోండి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ సంవత్సరం అయితే నేను 1 గ్రాము గోల్డ్ తీసుకున్నానండి. పెళ్ళైనప్పటి నుంచి ప్రతి సంవత్సరము నేను అమ్మవారి రూపు అయితే తీసుకుంటాను, కానీ ఈ సంవత్సరం అయితే రూపు తీసుకోలేదు. ఇక్కడ మీకు తాంబూలం చూపిస్తున్నాను కదా, అమ్మవారి పేరు చెప్పి వాయినం ఇస్తాం కదండి, ఆ తాంబూలం అది నేను ఇంకెలా పూజలోనే పెట్టుకుంటాను. ఇంకొండి అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా దేవుళ్ళందరికీ పువ్వులు పెట్టుకోవాలి, అలాగే బంగారం కూడా పెట్టుకోవాలి. ఇంకొండి మీకు బంగారం కూడా చూపిస్తున్నాను. గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను. నేను చెప్పాను కదండి, ప్రతి సంవత్సరం అమ్మవారి రూపే పెట్టుకుంటాను. కానీ ఈ సంవత్సరం అయితే రూపు కొనుక్కోకుండా ఇలా 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కున్నానని. కానీ ఎందుకో మనసంతా ఏదోలా అనిపించింది. ప్రతి సంవత్సరం
ఇంకా రూపు పెట్టుకుంటాను కదా, ఈ సంవత్సరం ఏంటి ఇలా గోల్డ్ కొనుక్కున్నాను, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి రూపే కొనుక్కోవాలని అయితే అనిపించింది. కానీ ఒక్కొక్కరు అన్నారండి, ఎవరైనా అంటే ఏ బంగారమైనా ఇంకా వరలక్ష్మీదేవి అమ్మవారే కదా, పర్వాలేదని చెప్పేసి అయితే అన్నారు. కానీ నా మనసుకి అయితే అమ్మవారి రూపే కొనుక్కోవాలని అయితే అనిపిస్తుంది. ఇంకా ఈ బంగారం కూడా పూజలో అయితే పెట్టుకున్నానండి. నేను వరలక్ష్మి వ్రతం కదా బుక్ చదువుకుంటూ వ్రతం అయితే చేసుకున్నాను. చూసారు కదా, ఒక్కొక్కరు వ్రతం అయితే ఒక్కోలా చేసుకుంటారు. అంటే ఎక్కువ ప్రసాదాలు ప్రిపేర్ చేసి చాలా అంటే గ్రాండ్గా అయితే చేసుకుంటారు. నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలానే చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం అయితే మాకు ఏమంటారంటే, అంటే అత్తమ్మగారి వైపున కానీ అమ్మగారి వైపున కానీ ఏమంటారంటే, ఏదైనా ప్రసాదాలు ఎక్స్ట్రా ప్రిపేర్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఆ ప్రసాదాలు తప్పనిసరిగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా అది ఆపకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. నేనైతే పులిహోర అలాగే బూరెలు అయితే ప్రిపేర్ చేయాలి అని అనుకుంటాను. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అంటే ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతానికి అయితే తప్పనిసరిగా చేసుకోవాలంట. అంటే వరలక్ష్మి వ్రతంకి ఏదైనా మనం పెంచుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా అది తగ్గించుకోకుండా ఇంకా పెంచుకుంటూనే ఉండాలంటండి. ఇంకోండి, నేను వాయినం ఇవ్వటానికి అన్నీ సర్దుకున్నాను. కుడుములు, పూర్ణం కుడుములు, క్షీరన్నము, శనగలు, చలివిడి వడపప్పు. ఇంకోండి, పూజలో పెట్టుకున్నాను కదా తాంబూలము, అలాగే గాజులు, జాకెట్ ముక్క, పువ్వులు, 3 రకాల పళ్ళు. ఇవన్నీ నేను వాయినం అయితే ఇచ్చేసానండి. వాయినం ఇచ్చేటప్పుడు కూడా వీడియోస్ కానీ అలాగే ఫొటోస్ కానీ ఏమీ తీయలేదు. ఇంకా తర్వాత నేను తులసమ్మ దగ్గర అలాగే గడప దగ్గర సూర్యుని దగ్గర పూజ అయితే చేసుకున్నాను. నాకు పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి కరెక్ట్గా 11:45 నిమిషాలు అయితే అయ్యిందండి. నేను చేసుకున్న ప్రసాదాలు చాలా తక్కువ, కానీ పూజ కంప్లీట్ అయ్యేటప్పటికే 12 అయిపోతుంది. ఇంకా నేను అన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే టైము 2 అవుతుందేమో అని అయితే నాకు అనిపించింది. ఇంకా పూజ అయితే మాత్రం చాలా బాగా చేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే ప్రసాదం తీసుకున్నాను కొద్దిగాని. ఇంకా తర్వాత అయితే ఇప్పుడు నన్ను ఇద్దరు తాంబూలం తీసుకోవడానికి రమ్మన్నారండి. అక్కడికైతే వెళ్తున్నాను. ఇంకోండి, నేనైతే తాంబూలం తీసుకోవడానికి వచ్చాను. నాకు బాగా తెలిసిన ఆంటీ మాట. ఆ ఆంటీ అయితే ఈ నెక్లెస్ జోయా లుకాస్లో కొనుక్కున్నారంటండి. 2 తులాలంట. చాలా బాగుంది. అమ్మవారి దగ్గర అయితే పెట్టారన్నమాట. తర్వాత తీసి నా మెడలో అయితే కాసేపు ఉంచారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఆ నెక్లెస్ అనేది కామెంట్లో తెలియచేయండి. చూసారు కదా నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.